భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఆవిష్కరణకు అంతా రంగం సిద్ధమైంది. అయితే ఇతర ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ తిమ్సా డ్యాన్స్ అనేది ఒక రకంగా ప్రపంచానికి అత్యంత చేరువవుతుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ప్రపంచం అత్యంత దగ్గర అవుతున్న దశలో ఈరోజు గిరిజనులు కూడా అత్యంత చేరువయ్యే పరిస్థితి ఉన్నట్టు తాజా పరిస్థితి బట్టి తెలుస్తుంది. అసలు ఈ తిమ్సా డ్యాన్స్ ఏంటి, తిమ్సా డ్యాన్స్ ఏ ప్రాంతంలో ముందుగా మొదలైంది అనే విషయంపై మనతో మాట్లాడడానికి తిమ్సా డ్యాన్స్కి సంబంధించిన ఆ ప్రాంతానికి చెందిన ప్రతినిధి పరశురామ్ గారు ఉన్నారు. పరశురామ్ గారు నమస్తే. అదే ఈ తిమ్సా అన్నది ఎక్కడ పుట్టింది సార్, అలాగే గిరిజనులకు ఇంత దగ్గర అవడానికి కారణం ఏంటి? కారణం అంటే సార్, నా పేరు దింస లీడర్ పరశురామ్ అంటారు సార్. నేను కొర్ర పరశురామ్ నా పేరు. అయితే ఈ దింస అంటే మనకు పూర్వీకులు మనకు పండగ పునస్కారాలకి పెళ్లి పేరంటలకు ఆడుతూ పాడుతూ మనకు ఒక కల్చర్ అనేది ఇది మన సాంప్రదాయం అనేసి పెళ్లి పేరంటలకు మనం ఆడేది, పండగలకు ఆడి మనం సరదా సంతోషంతో ఊరు మొత్తం పిల్లలు పెద్దలు అందరు కలిసి సరదాగా మనం ఆడేవారు సార్. దాంట్లోనే మన కల్చరు, మా చొంపి నుండే ఈ కల్చరు అనేది ఎక్కువగా మనం పర్ఫార్మెన్స్ అయింది. అప్పుడు పూర్వీకుల నుండి మనకు ఇక్కడ ఆడటము, లేకపోతే మనకు దింస అనేది కూడా అప్పుడు తెలీదు. అప్పుడు అక్కడ నుంచి మా పెద్దలు కూడా ఆడేవారు. తర్వాత ఇప్పుడు పబ్లిక్లో ఈ ప్రభుత్వము, ఇప్పుడు రాజకీయ నాయకుల్లో లేకపోతే ఇతర వాళ్ళు మనకు బయట ప్రపంచంలో తీసుకురావడంలోనే మనకు కొద్దిగా ఉపాధి అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఉపాధి అంటే ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే, బయట అరకు వెళ్ళి పల్లె నుండి అరకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2,000 3,000 ఒక గంటకు ఆడిన తర్వాత 2,000 3,000 4,000 ఇలా ఇచ్చిన తర్వాత అందులో 100 200 మన ప్రధానంగా ఏ గ్రామంలో మొదట ఇది మొదలయ్యింది సార్? చొంపి నుండి సార్. చొంపి నుండి మనకు దింస అనేది మా చొంపి గ్రామం నుండి ఈ దింస అనేది మనం చేసుకొని పుట్టింది అప్పుడు పూర్వీకుల నుండి. అలాగే మనకు 10-15 రకాలు అలాగా స్టెప్పులు వేస్తూ సరదాగా మనం ఆడేవారు సార్. అదే ఫస్ట్ మనకు ఒరియాతోటి బోట్ డెమ్స్ అంటారు సారు. అది బోట్ డెమ్స, కుంద డెమ్స, సొసిసణ అంటే అప్పుడు ఈ వైమణికు, సొసిసణ, వైమణికు, మరి గొడ్డిబేట, మరి ఏంటి సొంబర్నస అని ఇలాగే రకరకాలు ఉన్నాయి. చాలా 10-15 రకాలు స్టెప్ వేస్తారు. ఇందులోనే మా పిల్లలు కూడా ఇప్పుడు అందరికీ ఇప్పుడు పబ్లిక్లో వచ్చి మనకు ఉపాధి కోసం ఎవరు పిలిస్తే, బయట నుండి వచ్చే స్టూడెంట్స్ ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి మాకు పిలిస్తే వచ్చి అక్కడ మా మ్యూజియంలోనే కానీ, లేకపోతే ఇక్కడ హోటల్స్లో కానీ, ఇక్కడ గార్డెన్లో కానీ ఇలాగా పిలిచి మనకు ఈ నృత్యం చేయిస్తే వాళ్ళు ఉపాధి పొందుతున్నాం సార్ మా పిల్లలతో. ఒక 16 రకాల డ్యాన్స్ అంటున్నారు. అవి ఏమైనా వాతావరణం తగ్గట్టు, లేకపోతే పండగకి ఈ రకంగా వేస్తారు, లేకపోతే ఎవరైనా గెస్ట్కి పిలిచినప్పుడు ఇట్లా అలాగే ఏమైనా వ్యత్యాసం ఉంటుందా, లేకపోతే అన్ని సందర్భాల్లో ఇది వేస్తారా? ఇందులో మగవారు ఆడవాళ్ళు కూడా వేస్తుంటారు? ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సరదాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆడతారు సార్. అదే బయట ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఈ పిల్లలతో బయట వెళ్ళాలంటే ఆడవాళ్ళే ఇలాగ ఆడతారు. మనం మగవాళ్ళు డ్రమ్స్ డోళ్ళలు కొట్టి ఇలా సరదా చేస్తుంటాం సార్. ఈ విధంగా చేస్తుంటాము. దాన్ని బట్టి మనకు ఏదైనా మనకు ఉపాధి వస్తుంది సార్. ఇప్పుడు ఐటీడీఏ వీరు అయితే మనకు పెద్దగా గుర్తింపు లేదు. మనకి ఏమైనా ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వం కూడా మనకు కొద్దిగా పాటించుకోవడం లేదు. అలాగా ప్రభుత్వం నుండి ఇప్పుడు మనకు ఏంటంటే ఎక్కడ వెళ్ళినా సరే మనకు ఏ ఊరు దింస మీది ఏం పేరు ఏంటనేది మన గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి మన ఐటీడీ కూడా 2-3 సారి రాసి పెట్టడం అయింది. ఆ గుర్తింపు కార్డు కూడా మనకు కావాలనేసి అది ప్రస్తుతం మనకు గుర్తింపు కార్డు ఉండాలి సార్. ఇది ఈ చొంపి గ్రామంలోనే ఒక రకంగా ఈ తిమ్స కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. అయితే వాస్తవానికి వ్యవసాయం కావచ్చు, లేకపోతే ప్రత్యేక సందర్భాల్లో సాధారణంగా ఆ డ్యాన్స్ పుట్టింది. ఈరోజు చూసుకుంటే ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా
13,000 మందితో దీనికి సంబంధించి ఈ తింస ప్రదర్శన జరుగుతున్న దశలో ఒకసారిగా అరకు ప్రాంతం గుర్తింపు వచ్చింది. అరకుతో పాటు చొంపి గ్రామం, అంటే ఈ గిరిజనులందరూ కూడా తింస డ్యాన్స్ ఎక్కడ వచ్చింది అనే విషయం కూడా చర్చకు జరుగుతున్న నేపథ్యాన ఇప్పుడు చొంపి అనేది ఒక ప్రధాన ఆకర్షణగా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ పరశురామ్ గారి మాటలు బట్టి తింస డ్యాన్స్ చేసే తమ గిరిజన ప్రాంత ప్రజలకు కొన్ని గుర్తింపు కార్డులు ఇచ్చినట్లయితే ఉపాధి పరంగా కూడా కొంత ఉపయోగపడుతుంది. ఆ దిశలో ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, చొంపి గ్రామం నుంచి.